మనయ్యే బయటకొస్తున్నాయి గానీ, చర్చిల్లో జరిగాయి, మసీదులో జరిగాయి బయటకొస్తున్నాయా? అక్కడేం జరుగుతుంది? ఎవరన్నా బయటకి పొక్కుతోందా? మన దగ్గరెందుకుని? ఎప్పుడన్నా వచ్చినియా? వాళ్ళ భాషలో వాళ్ళ భుజానికి, భుజానికి రాసుకొని చెవులో చెప్పుకుంటారాళ్ళు వాళ్ళ భాషలో. నీకు అర్థం కాదుగా వాడేం చెప్తున్నాడో? ఎందుకంటే ఐకమత్యం లేదు, హిందువులు ఐకమత్యం లేదని అంటుంటారు గదా! అలా ఉండదిక్కడ. ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకని? బహుదేవతారాధన అనేది మనలో ఉంది. భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అందులో కూడా ఒక వైవిధ్యంలో కూడా ఒక అందం ఉంది. మీరనుకున్నట్టుగా అందులో తప్పేం లేదు. బహుదేవత ఆరాధన ప్రతిదాన్ని దేవతగా ఆరాధించేటటువంటి గొప్పతనం మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో ఉంది. ఒకే దేవతను ఆరాధించడం, ఒకే పుస్తకం చదవటం అనేది కాదు. ఇతరుల యొక్క అభిప్రాయాలకి కూడా చోటిచ్చాం మనం. తర్కం ఉంది మన దాంట్లో. చర్చించే తత్వం ఉంది. మీమాంస ఉంది. ఆ రోజుల్లో బ్రహ్మవాదులందరూ కూర్చొని తర్కశాస్త్రం అనేది ఒకటుంది మనకి. అసలు ఆ గ్రంథాల్లో తర్కశాస్త్రం ఉందా? తర్కించడానికి, ప్రశ్నించడానికి అవకాశమే లేదు కదా అక్కడ. మనకు అవకాశం ఉంది ఇక్కడ. ప్రశ్నించొచ్చు, నువ్వు తర్కించొచ్చు, నువ్వు అడగొచ్చు. అదే గనుక నువ్వు ఒక వేరే మత గ్రంథంలో ఎవరైనా ప్రశ్న వేస్తే ఊరుకుంటారా? ఎవరెవరో ఒక పుస్తకం రాస్తే ఆవిడ తరివి తరివి కొట్టారా? వ్యతిరేకంగా రాస్తే వాళ్ళు ఊరుకోరు గదా! మన దగ్గర అలా లేదు గదా! అందరి అభిప్రాయాలు తీసుకుంటాం మనం. అందరి అభిప్రాయాలు తీసుకోవడంతో ఇప్పుడొచ్చి చిక్కొచ్చి పడింది మనకి. ఎందుకని ఇప్పుడు ఈ మీడియా అనేది వచ్చేసి ఎవరి ఛానెల్స్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారుగా. పెట్టేసుకొని మాట్లాడేస్తున్నారు గదా! ఏ అభిప్రాయం తీసుకోవాలి మరి ప్రజలు అయోమయంలో పడతారుగా. మరక్కడ ప్రజలది కూడా తప్పు కాదుగా. వాళ్ళు ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోతున్నారుగా. తప్పులన్నీ మనమే జేస్తున్నాం నాన్న.